హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీణతో వినోదం. ఏంటి గోలా ఈ జనాలు ఎక్కడున్నా అనుకుంటున్నారా? అదేం లేదండి, విజయవాడలో ఉన్న ఈట్ స్ట్రీట్కి వచ్చాము. ఈట్ స్ట్రీట్లో ఏముంది తినడానికి, రాక విజయవాడ వచ్చాము కదా, లెట్ మీ ఎక్స్ప్లోర్ అనేసి ఈట్ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ చూడండి, తాజ్ బకెట్ బిర్యానీ అంట, ఫలూడాస్ అంట, ఫుడ్ సెక్షన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నేతి ఇడ్లీలు అంట, చిన్న నేతి ఇడ్లీలు, అమరావతి బిర్యానీ అంట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉన్నాయండి. గోదావరి వాళ్ళ పల్లె బిర్యానీ అంట, మోమోస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, కెబాబ్స్ ఉన్నాయి, ఫలూడాస్ ఉన్నాయి. ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము, ఎలా ఉంటుంది ఏంటి, ఫస్ట్ టైం కదా రావడము, చూద్దాం అనేసి. అంతలోపు ఒక బండి అతను బిర్యానీ సెంటర్ ఆయన మా వాళ్ళని పిలిచి ట్రై చేయండి, మా వాళ్ళది బిర్యానీ ఎలా ఉంటుంది టేస్ట్ చేయండి, టేస్ట్ చేసినాకనే మీరు ఇక్కడ తినండి అనేసి అన్నారు. ఇక మా వాళ్ళు ఊరుకుంటారా, తిండి కుమ్మి పడేశారు. ఇలా వెళ్ళే కొద్దికి ప్రతి ఒక్కరు అలాగే ఇచ్చుకుంటూ వస్తారు, మా బిర్యానీ టేస్ట్ చేయండి, మా బిర్యానీ చేయండి అనేసి. ఆ లోపు ఇక్కడ మేము వెళ్తూ ఉంటే దారిలో రోలర్ ఫలూడా దొరికింది. ఇది నాకు అంత నచ్చదు ఇలా తినడము, కాకపోతే జస్ట్ ఫర్ సేక్ చూడటమే. ఈ రోలర్ మీద ఐస్ క్రీము, సాసులు, అన్ని పాలు, సేమియా అవి ఇవి అన్నీ వేసి రోలర్ ఐస్ క్రీమ్ అనేసి క్రీమ్ స్టోన్ రోల్స్ ఎలా చేస్తారో దీంట్లో కూడా అలాగే రోల్స్ లాగా చేశారు. నాకు ఏమో అంత నచ్చలేదు. ఇక మా వాళ్ళు కబాబ్స్ తిందాం అనేసి బావమరిది లెగేసుకొని పోయారు ఇక్కడికి. చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసుకున్నారు. మా బిట్టు ఇంకా మా ఆయన ఇక్కడ కాలుస్తున్నారు. అసలు విజయవాడ కూడా ఒక రేంజ్లో పెరిగిపోయింది ఫుడ్ సెక్షన్కి అయితే. ఇక్కడ బాదం మిల్క్, రాజమండ్రి బాదం మిల్క్, అప్సరా బాదం మిల్క్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళు ఒక సెక్షన్లో చూస్తారా, 10 సెక్షన్లో చూస్తారు. ఇక్కడ బ్యాంబూ బిర్యానీ చేస్తున్నారు కదా, అదైతే నాకైతే సూపర్ నచ్చింది. నేనైతే బ్యాంబూ అరకు బొంగు బిర్యానీ తిన్నాను. ఇంకొకటి మా వాళ్ళు ఏం తిన్నారో నాకు ఐడియా లేదు, కాకపోతే ఆ 2 బిర్యానీస్ మాత్రం సూపర్ ఉన్నాయి. లక్ ఎవడన్నా ఫుల్ ఆకలితో ఉన్నారనుకోండి, మీరు మంచి ఈట్ స్ట్రీట్లో నైట్ టైంలో వెళ్ళారనుకోండి, వాళ్ళు కొంచెం ప్లేట్ ఇస్తూ ఉంటారు. ఆ ప్లేట్తోనే కడుపు నింపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మా బిడ్డు ప్లేట్ షేర్ చేసుకొని తింటూ ఉన్నాను. ఫుల్ ఆకలితో ఉన్నాము, అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళి అలసిపోయి వచ్చాము కదా, ఇక ఆకలి దంచి కొడతా ఉంది. ఇక మా బిర్యానీ వచ్చింది, నేను నిధిత మా అను కలిసి తింటున్నాం. ఇక్కడ మా సుమంత్ మా బిట్టు కలిసి తింటున్నారు. మా ఫ్యామిలీస్లో మాత్రం మాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదు. ఒకటే ప్లేట్లో 4-5 అయినా తింటాము. లైక్ వీఆర్ లైక్ ఓన్ సిబ్లింగ్స్ కాబట్టి మాకు ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు. కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఇక మొత్తానికి మేము బిర్యానీ తిన్న తర్వాత మా తమ్ముడికి రాజమండ్రి వారి బాదం మిల్క్ తాగాలనిపించిందంట. రోజ్ మిల్క్. ఇక్కడికి వచ్చారు. మా చిన్నగాడు మామూలుగా చూడట్లేదు, మా బిడ్డ ఎప్పుడైద్దిరా నాయన అనేసి చూస్తున్నాడు. ఇక నేను కూడా చూస్తున్నా ఎప్పుడైద్దా అనేసి. ఇక ఫైనల్గా అయితే భయ్య మంచిగా ప్రిపేర్ చేసిండు. మంచిగా రూఅఫ్సా వేసి మంచి షేక్ చేసాడు, మంచి చల్లగా ఉంది. ఇక ఫైనల్గా మా ఆయన వచ్చేసి దాన్ని టేస్ట్ చేసేయండు, ఆయనకు బాగా నచ్చిందంట. ఇక ఫైనల్గా మొత్తం తిని తాగేసి మొత్తానికైతే ఇంటికి ఇలా వెళ్తున్నాం.